హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందనాస్ డైరీ. సో నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ ఇది. ఏం లేదు, షార్ట్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత మ్యూజిక్ని ఎలా యాడ్ చేస్తున్నారని చెప్పేసి డౌట్ ఉంటుంది అని చెప్పాను కదా. సో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అలాగే యాడ్ చేస్తున్నారు. సో నాకు ఈ డౌట్ ఉంటుండే స్టార్టింగ్లో. నేను కూడా ఈ డౌట్ని క్లారిఫై చేసుకోవడం కోసం గూగుల్లో సెర్చ్ చేశాను, చాట్‌జీపీటీలో సెర్చ్ చేశాను అండ్ యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను. ఎక్కడ కరెక్ట్ వీడియో అయితే దొరకలేదు. సో రీసెంట్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ వీడియో కింద కమెంట్ వచ్చిందనమాట, మీరు వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత సాంగ్ని ఎట్లా యాడ్ చేసినారు మిడిల్లో అని చెప్పేసి. సో వాళ్ళు రిప్లై ఇచ్చినారు వైటీ క్రియేట్ యాప్ అని. సో ఈ రిప్లై నేను చూశాను, మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇలాంటి డౌట్ ఉన్న స్టార్టింగ్ యూట్యూబ్ బిగినర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి వీడియో అనేది షూట్ చేస్తున్నాను. ఎలాగో ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చందనాస్ డైరీ. అండ్ ఇవే కాకుండా నెక్స్ట్ రాబోయే వీడియోస్ నేను ఫేస్ చేసిన ఈ ప్రాబ్లమ్ని మీరు కూడా ఫేస్ చేశారు కాబట్టి దీనికి రీచ్ వచ్చింది అనుకోండి. నెక్స్ట్ నాకు ఎక్కడెక్కడైతే నేను స్ట్రక్ అయ్యానో, ఎక్కడెక్కడ నేను కూడా పాజ్ ఇద్దాము, వద్దు ఇప్పుడే అని చెప్పేసి స్టాప్ చేశాను, లేదా యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయడంలో ఎక్కడింగ్లో మీకు ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి. ఓకే, ఇప్పుడు వైటీ క్రియేట్ యాప్ గురించి తెలుసుకుందాం. వైటీ క్రియేట్ యాప్ అంటే కొన్ని యూట్యూబ్ యాప్స్ ఉన్నాయి. యూట్యూబ్ కిడ్స్ అండ్ వైటీ స్టూడియో, వైటీ క్రియేట్, వైటీ మ్యూజిక్ అని చెప్పేసి. సో అందులో ఉందే వైటీ క్రియేట్ యాప్. సో ఈ వైటీ క్రియేట్ యాప్ యూజ్ ఏంటి, బెనిఫిట్ ఏంటి అంటే, మనం ఎడిటింగ్ ఇన్‌షాట్ యాప్లో చేస్తాం, లేదంటే ఫిల్మోరా యాప్, కైన్ మాస్టర్ ఇలాంటి యాప్లో మనం ఎడిటింగ్ అనేది ఇస్తాం. ఎడిటింగ్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి, ఒకవేళ ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేయాలంటే మనం మ్యూజిక్ని గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మనం మ్యూజిక్ పెట్టినామనుకో కాపీరైట్ అనేది తప్పకుండా పడుతుంది. సో అదే వైటీ క్రియేట్ యాప్ నుంచి సేమ్ ఎడిటింగ్ ఎలా ఉంటుందో, మనం చేసే ఎడిటింగ్ ఎలా అయితే ఎడిటింగ్ చేస్తామో యాజ్ ఇట్ ఈస్ అదే ఎడిటింగ్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అది ఎలా అని చెప్పేసి ఈ వీడియోలో మాత్రం జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత షార్ట్కి మనం మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలో మాత్రమే చెప్తాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే నెక్స్ట్ వీడియోలో ఫుల్ వైటీ క్రియేట్ యాప్ గురించి ఫుల్ క్లియర్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం కాపీరైట్ పడుతుంది అనమాట, వేరే ఇన్‌షాట్ యాప్ నుంచి కానీ వేరే యాప్ నుంచి మనం మ్యూజిక్ డౌన్లోడ్ చేసి ఇందులోకి యాడ్ చేస్తే. అదే వైటీ క్రియేట్ యాప్లో మనం ఆల్రెడీ అందులో మనం యూట్యూబ్లో కనుక షార్ట్ కోసం ఎలా అయితే మ్యూజిక్స్ అనేవి ట్రెండింగ్ మ్యూజిక్స్ ఉంటాయో ఇందులో కూడా అవే ఉంటాయి. ఇన్ కేస్ మనకు కావాల్సిన మ్యూజిక్ని మనం సెర్చ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్లో వైటీ క్రియేట్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ వైటీ క్రియేట్ యాప్ అనేది ఓపెన్ చేసి చూస్తే మనం ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. అంటే వీడియోని మనం కొత్తగా ఎడిట్ చేయాలంటే ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన టాపిక్ వచ్చేసి షార్ట్ వీడియోకి సాంగ్ ఎలా యాడ్ చేయాలని చెప్పేసి నేను ముందుగానే ఒక వీడియోని ఎడిట్ చేసి పెట్టాను. ఆ వీడియోకి వాయిస్ ఓవర్ సగం వరకు వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత మ్యూజిక్ని ఎలా యాడ్ చేయాలని చెప్పేసి మీకు చూపిస్తాను. ఇక్కడ పర్పుల్ కలర్లో కనిపిస్తుందంతా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసాను. మనకు వీడియోకి ఎక్కడి వరకు అయితే వాయిస్ ఓవర్ ఇవ్వాలో అక్కడ వరకు అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు సాంగ్ యాడ్ చేయడం కోసం మనకు ఎక్కడైతే సాంగ్ కావాలో దాని వరకు డ్రాగ్ చేసి నెక్స్ట్ ఇక్కడ సౌండ్ని మ్యూజిక్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఇలా సౌండ్ సింబల్ క్లిక్ చేయగానే మనకు యూట్యూబ్లో అయితే షార్ట్ అప్లోడ్ చేసే ముందు మ్యూజిక్స్ ఎలా ట్రెండింగ్ మ్యూజిక్స్ వస్తాయి, ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న మ్యూజిక్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మన వీడియోకి తగ్గట్టుగా మ్యూజిక్ని అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పచ్చడి వీడియో చూపిస్తున్నాను కదా, దీనికోసం ఇక్కడ ఫుడ్ రిలేటెడ్ సాంగ్స్ కోసం సెర్చ్ చేస్తున్నాను. ఫుడ్ సాంగ్స్ తెలుగు అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ అందులో మనం సెర్చ్ చేసిన దానికి రిలేటెడ్గా ఫుడ్ సాంగ్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ కూడా టైం డ్యూరేషన్ ఉంటుంది, కొన్ని 50 సెకండ్స్, కొన్ని 1 మినిట్, కొన్ని 30 సెకండ్స్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ మనకు నచ్చిన సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నచ్చిన సాంగ్ని క్లిక్ చేసి యారో పైన క్లిక్ చేసినట్లయితే సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం యాడ్ చేసిన మ్యూజిక్ని మన వీడియోకి తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూసేస్తే 39 సెకండ్స్ టోటల్ వీడియో ఉంది. ఇక్కడ మ్యూజిక్ మాత్రం 38 సెకండ్స్ మాత్రమే వచ్చింది. మనకు కావాలంటే షార్ట్ని మ్యూజిక్తో ఎండ్ చేయాలంటే ఇలా డ్రాగ్ చేసి మ్యూజిక్తో ఎండ్ చేయొచ్చు. లేదా షార్ట్ చివర్లో మనం ఏదైనా సబ్స్క్రైబ్ అయినా ఇంకేదైనా విషయం చెప్పాలనుకున్నా కూడా దాని మ్యూజిక్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఈ షార్ట్ని మ్యూజిక్తోనే ఎండ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి టోటల్ షార్ట్ ఎండ్ వరకు మ్యూజిక్ని డ్రాగ్ చేసి సెట్ చేశాను. మళ్ళీ ఒకసారి వీడియోనంతా రీచెక్ చేసుకోవాలి, మ్యూజిక్ కరెక్ట్గా యాడ్ అయిందా, మన చెప్పడం వాయిస్ ఓవర్ అంతా పర్ఫెక్ట్గా ఉందా అని ఇక్కడ చూస్తే. నెక్స్ట్ ఇక్కడ పైన కనిపిస్తున్న 3 డాట్స్ని క్లిక్ చేస్తే
యాక్సెప్ట్ రేషియో అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. నాకు షార్ట్ వీడియోనో, లాంగ్ వీడియోకా లేకపోతే ఫేస్బుక్ కోసమా అని చెప్పేసి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ నేను 9:16 షార్ట్ వీడియో కాబట్టి ఈ రేషియోలు అడ్జస్ట్ చేశాను. మనం ఇన్ షార్ట్లో క్యాన్వాస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా అనమాట. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ లాగా ఉంది కదా, ఇది ఎక్స్పోర్ట్ ఆప్షన్. దీన్ని క్లిక్ చేస్తే ఇలా ఒకటి టర్మ్స్ ఆఫ్ యూజెస్ అయితే కనిపిస్తుంది. దాన్ని ఓకే ప్రెస్ చేసేయాలి. ఫైల్ ఫార్మాట్, రెజల్యూషన్ అనే ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మనం వీడియో క్లారిటీని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే సింబల్ నొక్కగానే వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది, ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇలా ఎక్స్పోర్ట్ అయిన వీడియోని మనం డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. లేదా మనం ఒకసారి గ్యాలరీకి వెళ్ళి మన వీడియోని రీచెక్ చేసుకొని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. మన వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియో అప్లోడింగ్లో మీరు ఏమైనా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉంటే కింద కమెంట్లో అడగండి. నాకు రిలేటెడ్గా ఉంటే నేను తప్పకుండా షేర్ చేస్తాను. చాలామంది పర్సనల్గా కూడా అడుగుతున్నారు, మీరు వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నారు 3 kidsతో అని చెప్పేసి. మీకు కూడా వాయిస్ ఓవర్ గురించి వీడియో కావాలంటే ఈ వీడియో కింద వాయిస్ ఓవర్ అని కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం వాయిస్ ఓవర్ వీడియో గురించి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడైతే వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అయితే ఒక్క లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.